తెలుగు సాహిత్యం తప్పకుండా మననం చేసుకోవలసిన మరువలేని రచయిత శారద. సమకాలీన సాంఘిక పరిస్థితులను ఆకట్టుకునే రచనాశిల్పం జోడించి ప్రభావపూరిత నవలలుగా కథలుగా మలిచిన ప్రత్యేకత శారద స్వంతం. ఆధునిక భావ చైతన్యాన్ని, అభ్యుదయ దృక్పథాన్ని ఔపోషణ పట్టి శారద కలకాలము నిలిచే రచనలు చేశాడు. మధ్యతరగతి మనస్తత్వాలు, ఆర్థిక సమస్యలతో నలుగుతున్న పేదజీవులు, మనుషుల్ని చిన్నాభిన్నం చేస్తున్న సాంఘిక పరిస్థితులు, వీటన్నింటి మధ్య నిలదొక్కుకోవడానికి, అస్తిత్వాన్ని నిరూపించుకోవడానికి ఆరాటపడుతున్న వ్యక్తిత్వాలు శారద రచనల్లో తారసపడతాయి. జీవితం పట్ల, సాహిత్య ప్రయోజనం పట్ల స్పష్టమైన దృక్పథం శారద ప్రతి రచనలో ప్రతిబింబించింది. ఒకవైపు అమితమైన పేదరికంతో సతమతమవుతూ, ఒంటరిగా ఒడుదుడుకులు దాటుకుంటూ సాహిత్య సృజనలో సేదదీరిన శ్రమైక జీవన రచయిత శారద. తమిళుడిగా జన్మించిన తెలుగు రచయితగా స్థానం సంపాదించుకున్న భావుకుడు శారద. భావాలతో, ఉద్వేగాలతో, చలనశీలతతో చదవరుల్ని వశపరుచుకునే సహజ రచనాశైలి శారద ప్రతిభకు నిదర్శనం. శారద అసలు పేరు ఎస్. నటరాజన్. శారద ఆయన కలం పేరు. ఆయన తమిళనాడు పుదుక్కోటలో 1924లో జన్మించాడు. భాగీరథి, సుబ్రహ్మణ్య అయ్యర్ ఆయన తల్లిదండ్రులు. పేద కుటుంబం కావటం వల్ల చిన్నతనంలో జోలెపట్టి సాహిత్యం తెచ్చుకుని చదువుకున్నాడు. చిన్న వయసులోనే తమిళ సాహిత్యం ఆకలింపు చేసుకున్నాడు. పరిస్థితులు ప్రతికూలించడం వల్ల 1937లో తెనాలికి వచ్చి హోటల్ కార్మికుడిగా స్థిరపడ్డాడు. ఆంధ్రరత్న హోటల్లో సర్వర్గా పనిచేస్తూనే తెలుగు భాష నేర్చుకున్నాడు. తెలుగు సాహిత్యం పట్ల ఆసక్తి నటరాజన్ను రచయితగా, శారదగా నిలిపింది. ఆధునిక సమకాలీన తెలుగు రచయితల్ని, తెలుగు జీవితాల్ని ప్రేమించాడు. సున్నితమైన భావోద్వేగాలన్నీ తెలుగులో వ్యక్తీకరించి తెలుగు రచయితగా మంచి గుర్తింపు సాధించుకున్నాడు. ప్రపంచానికి జబ్బు చేసింది అనే వ్యంగ్య రచన శారద తొలి రచన. ఏది సత్యం, మంచి చెడు, అపస్వరాలు, మహీపతి శారద రచించిన నవలలు. రక్తస్పర్శ ఆయన కథల సంపుటి. మరెన్నో వ్యంగ్య రచనలు, నాటికలు రచించిన మంచి రచయిత శారద. సమాజంలో స్త్రీ అనుభవిస్తున్న పరాధీన స్థితిని ప్రతిబింబించిన కథ మరలో చక్రం. అడుగడుగునా నియమాలు పెట్టి అణిచివేసిన ఛాందసం, కొంత వెసులుబాటు కల్పించినట్టు కనిపించినా కొత్త నిబంధనలు పెట్టిన ఆధునికత, ఆదర్శాలతో కట్టుకున్నా ఆకట్టుకున్నా మనిషిని పట్టించుకోని అభ్యుదయం, వీటన్నిటి వైఫల్యాలను, వ్యవస్థ వైఫల్యాలను వాస్తవికంగా చిత్రించిన కథ మరలో చక్రం. మారిన పరిస్థితుల్ని, మారని స్త్రీల వేదనను చిత్రించిన కథ మరలో చక్రం. నేను ఆడుకోవాలని పరికిణీ గౌను వేసుకుంటున్నాను. నాన్న ఇంకా ఇంటికి రాలేదు. నాన్న రాకముందే వెళ్ళిపోవాలి, లేకపోతే ఆడుకోవడానికి వీల్లేదు. కోప్పడతాడు. నాకు ఊహ తెలిసిన తర్వాత నీటికి నిప్పుకు భయపడకపోయినా ముందుగా నాన్నకి భయపడసాగాను. ఆయనకు ఆదాయం తక్కువైనా ఆచారాలు జాస్తి. అన్నం కొరవడ్డా ఆదర్శాలు మెండు.
ఆయన పరిధుల్లో లోకంలో ఎవరికీ ఆడపిల్లల్ని పెంచడం రాదు. తను అట్లా కాదు. తనకి ఉన్న ఆదర్శాలతో తన కూతుర్ని పెంచి లోకపూజ్యత సంపాదించదలిచాడాయన. అయితే ఆయన తన ఆదర్శాన్ని నాకు బోధించడంలో నాకు ఏదో విజ్ఞానం కలిగించి తద్వారా స్వాతంత్ర్యం ఇవ్వాలని చెప్పేవాడు. నా స్త్రీ స్వాతంత్ర్యమర్హతి అని ఆయన ఎప్పుడూ అనలేదు. నేను గడపలో అడుగు పెడుతుంటే నాన్న ఎదురైనాడు. నా గుండెలు వేగంగా స్పందించినాయి. బిల్లగోచి, పైపంచె, జుట్టుముడి, విభూతి రేఖలు నాకు ఎన్నటికీ ఊహించిన భయం కల్పించేటట్టు తయారైనాయి. నాన్న కళ్ళు ఎక్కడికి బయలుదేరావు అన్నాయి. ఆడుకోవడాని అన్నాను నంగిగా. తతిమ్మ మాటలు పెగల్లేదు. లోపలికి పో అన్నాడు నాన్న. చెరసాలలో ఖైదీలాగా గొనుక్కుంటూ లోపలికి వెళ్ళాను. సాయంత్రం నీడల్లో వరండాలో వెలుగుతున్న బెడ్రూమ్ లైట్ ముందు కూర్చున్న మనసంతా గుళ్ళో ఆట మీద ఉంది. నాన్న ఏమిటో చెబుతున్నాడు. బహుశా రుక్మిణి, సీత, సావిత్రి మొదలైన వారి కథలు అనుకుంటాను. నాకవేమీ బుర్రకెక్కలేదు. అట్లా 12 ఏళ్ల వరకు నాన్న నాకు తన్ని తిట్టి ఏవేవో ఆదర్శాలు నేర్పాడు. అమ్మ వంట, వార్పు, పెట్టు నేర్పింది. నాన్న నాకు విజ్ఞానం వంటబట్టిందని నమ్మేట్టు ఆయన చెప్పిన కథలన్నిటినీ ఒప్పచెప్పాను. ఆయన నమ్మాడు. నాకు స్వాతంత్ర్యం కలిగిందన్నాడు. నేనిప్పుడిప్పుడు గడపలో నుంచుంటున్నాను. వాకిట్లోకి తొంగి చూస్తున్నాను. విశాలమైన ప్రపంచం. దానిలో సరదాగా సంతోషంగా ఆడుకునే పిల్లలు నా మనసును ఏ రోజు వదిలిపోలేదు. నాన్న నేర్పిన కథలు, వాటి అర్థాలు, ఆదర్శాలు నాకేం జ్ఞాపకం లేవు. నా మనసులో విషయాలు చీకటి కొట్లో తొక్కిసలాడినట్లు తొక్కిసలాడినాయి. నేను ఏదో పోగొట్టుకున్న దానిలా నిశ్వాసలు తీస్తూ అసమగ్రమైన జ్ఞానంతో ఉండిపోయినాను. నేను స్వతంత్రురాలినని ఎన్నడూ భావించలేదు. నాన్న ముసలివాడైనాడు. ఆయన మాట వినేవాళ్ళు ఇంట్లో నేను తప్ప ఇంకెవ్వరూ లేకుండా పోయినారు. అన్నయ్య సంపాదనపరుడైనాడు. నాకు పెళ్లి చేయాల్సిన ఈడు వచ్చిందని అందరూ అనుకుంటున్నారు. నాకు పెళ్ళంటే ఏమిటో అప్పట్లో అర్థమైంది కాదు. ఆ సందర్భంలో అన్న నాకు ఏవో కొన్ని సంగతులు చెప్పాడు. అవి పెళ్లి కంటే కూడా ఇంకేమో ఉన్నాయని నాకు తెలియజేసినాయి. నాకైతే పెళ్ళి ఎందుకు కావాలో, అసలు ఎందుకు అక్కర్లేదో, అక్కర్లేకపోతే ప్రమాదమేమిటో ఇవేవీ తెలియలేదు. కాబట్టి అన్నయ్య చెప్పిన దానికి తలూపడం తప్ప ఇంకేమీ చెయ్యలేదు. నాకు పరికిణీలు, ఓణీలు వచ్చినాయి. నాన్న నాకు కొద్దీ గొప్ప ఇచ్చిన స్వేచ్ఛ లాంటి దాన్ని చుట్టుపక్కల వాళ్ల చూపులు, మూతి విరుపులు, అమ్మ తిట్లు రద్దు చేసినాయి. ఇవేగాక పొరుగింటి అబ్బాయి, ఎదిరింటి కుర్రాడు నాకేసి చూసే చూపులు బహుశా బంగినపల్లి మామిడి పండు వంక చూసినట్లు చూడ్డం నాలో నాకే ఏదో భయాన్ని రేకెత్తించి ఇంట్లో నుంచి బయటికి రానివ్వడం లేదు. నేను ఎరిగిన లోకం, నేను చూసిన పరిసరం, దొడ్లో బాదం చెట్టు, ఇంట్లో దూలాలు, మాకు సంబంధించిన చుట్టాలును, ఇదే నా ప్రపంచం. ఇందుకు వ్యతిరేకంగా ఏవో లోకాలు ఉంటాయని నాలో ఆసక్తి లేనట్టి ఊహల్ని కలిగించాడు అన్నయ్య. పెళ్ళిని ఎందుకు వ్యతిరేకించాలో తెలియకుండానే వ్యతిరేకించేటట్టు చేశాడు. ఇంట్లో దుమారం రేగింది. నేను చూస్తూ ఊరుకున్నాను. నా అన్ని ఇబ్బందుల్ని అన్నయ్య ఆదుకున్నాడు ప్రేమతో. అయితే
నేను అన్నయ్యను అనుసరించడంలో మనస్ఫూర్తి ఏనాడు కనపరచలేకపోయాను. హరిజనులకు సేవని, నూలు ఉడకడాలని, ప్రజాసేవ అని అన్నయ్య ఊర్ల మీద తిప్పాడు నన్ను. నన్ను పొగిడారు. నాకు కొద్దిపాటి లోకం పరిచయమైంది. ఈ లోకంలో కొన్ని మాటలు, కొన్ని చేష్టలు అదే పనిగా వినబడసాగినాయి. వాటిని వల్లెవేశాను. కనబడ్డ ఇతర సేవకులకు వాటిని నచ్చ చెప్పడం వచ్చింది. అన్నయ్య నాకు స్వేచ్ఛ ఇచ్చానని సంతోషపడ్డాడు. అయితే ఓ ఇబ్బంది వచ్చింది. ఏవో కొన్ని గిరులు గీసి వాటిని దాటి పైకి పోవడానికి నాకు ఏమీ అవకాశం ఇవ్వలేదు అన్నయ్య. అయినా ఒకటి ఉన్నది. నాకు గిరి అవతల ఏమున్నదో తెలియలేదు. తెలుసుకోవాలన్న కోరిక కలిగినప్పటికీ కాంగ్రెస్కి జై, ఇంకా వల్లమాలిన జైలు కొట్టాను. ఎందుకో తెలియదు. అన్నయ్య వెంట తిరగడంలోనే ఈ జైలన్నీను, లేకపోతే ఇట్లా తిరగడం కూడా ఉండదేమో అనుకోసాగాను. నాకో భవిష్యత్తు ఉన్నదని కానీ, ఒక భర్తకి నేను అవసరమని కానీ తెలియకుండా కొన్నేళ్ళు వెళ్ళిపోయినాయి. స్త్రీత్వం ఎంత తెలియనితనమైనా పురుషుణ్ణి ఏదో ఒక స్థితిలో కోరుతుంది కాబోలు. నాతో తిరుగుతూ నన్ను సదా గౌరవిస్తున్నట్టు కనబడ్డ ఓ యువకుడు తటస్థపడ్డాడు కొద్ది కాలానికి. అన్నయ్య నేర్పకపోయినా నాన్న బోధనలు నన్ను కొంతకాలానికి భయపెట్టినాయి. ఒకరోజు ఆ యువకుడు, అతని పేరు చక్రపాణి, ఎవరూ లేకుండా ముందే జాగ్రత్త పడి నా చెయ్యి పట్టుకున్నాడు. నేను కేక వేయడానికి నోరు తెరవాలనుకున్నాను, కానీ నోరు రాలేదు. అతను నన్నేం చేస్తాడో అని తెలియకుండానే అతనికి శరీరాన్ని ఒప్పజెప్పాను. భయపడ్డంతగా ఏమీ జరక్కపోయినా కొద్దిపాటి సుఖం వంటిదేదో దక్కింది. చక్రపాణి నాతో అప్పుడు ఇంకో రకం మాటలు మాట్లాడాడు. అవి ఇదివరకు విననివి కాబట్టి జాగ్రత్తగా విన్నాను. చక్రపాణి నా భుజం పట్టుకుని, సుగుణ, నిన్ను ఎంత ప్రేమిస్తున్నానో చెప్పలేను. నువ్వు నేను పెళ్లి చేసుకుందామంటే ఈ పాడు సంఘం ఒప్పుకోదు. మనం ఎటన్నా వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందాం అన్నాడు. అతడు నా మీద కొంతైనా ఆసక్తి చూపిస్తున్నాడని అనుకోగలిగాను. అన్నయ్యకు చెప్తాను అన్నాను. అన్నయ్య తనని సంస్కర్త అని పిలుచుకుంటున్నాడు. నేనెరుగున్నప్పటి నుంచి వర్ణాంతర వివాహానికి అంగీకరించడా అనుకున్నాను. నీది అజ్ఞానం అంటూ దిగులు పడ్డాడు చక్రపాణి. ఉలిక్కిపడ్డాను నేను. అన్నయ్య నన్ను ఎంతో పొగుడుతాడు. నాలో చాలా జ్ఞానం వృద్ధయిందని ఆయన అభిప్రాయం. చక్రపాణి ఇలా అంటున్నాడేమిటి, అజ్ఞానమేమిటి అని అడిగాను ఆదుర్దాగా. మీ అన్నయ్యను అడగడమే అజ్ఞానం. ఆయన ఎంత హరిజనోద్ధరణ అన్నా, గాంధీకి జై అన్నా మన పెళ్ళికి ఒప్పుకోడు. తెలుసు. ఆయన తెలిస్తే ఈ కాస్త మనం మాట్లాడుకోవడం కూడా సున్నా అవుతుంది అన్నాడు. ఒప్పించాడు నన్ను. నీకు ఏమీ తెలియదు. విశాలమైన ప్రపంచం ఉంది. నువ్వు చూడండి, అదంతా చూపిస్తాను. నిజంగా స్త్రీకి స్వాతంత్రం ఇప్పుడు లేదు. నేను స్త్రీ స్వాతంత్ర్యవాదిని అన్నాడు చక్రపాణి ధీమాగా. నేను మైకం కమ్మిన దానిలా అతనితో లేచిపోయినానని అన్నయ్యే ప్రచారం చేశాడట. తర్వాత తెలిసింది. లేచిపోవడం తప్పని కూడా నాకు తెలియకుండానే చక్రపాణితో వెళ్ళాను. ఇంతకీ చక్రపాణి నన్ను యథావిధిగా నేను ఎరుగున్న పూర్వీక పద్ధతిలో వివాహం చేసుకోలేదు. కానీ అతని స్వగ్రామంలో అతని మాటల్ని వినే 10 మందిలో పూలమాలలు, ఉంగరాలు మార్పించి ఆ తతంగం పూర్తి చేశాడు. ఇతని దగ్గర కొన్ని ఆదర్శాలు ఉండినాయి అన్న సంగతి కొద్ది రోజుల్లోనే బయటపడింది. నేను చదవగలిగి ఉండడం వల్ల
ఏదో ఒక పుస్తకాన్ని చదువుతూ ఉండేదాన్ని. అట్లాంటి వాటిల్లో కొన్ని నా భర్త దగ్గర దొరికినాయి. అవి కథల సంపుటాలు, చెలంవి కొవ్వలివి అనుకుంటాను. నా భర్త నాతో చాలా దయగా, చెలంవి కొవ్వలివి పుస్తకాలు చదవకు, అవి అభివృద్ధి నిరోధకమైనవి, నేను మంచి పుస్తకాలు ఇస్తాను అన్నాడు. సరే అన్నాను. కానీ అసలు అభివృద్ధి ఏమిటో, దానికి ఈ పుస్తకాలు నిరోధకం ఎట్లానో ఎంత తన్నుకుని చచ్చినా అర్థమయ్యేది కాదు. ఆయన ఇంటిలో లేనప్పుడు వాటిని చదవబుద్ధి అయ్యేది. పైగా ఆ పుస్తకాలు నాకు బాగుండేవి. రెండోసారి చక్రపాణి కొన్ని పుస్తకాలు పట్టుకొచ్చాడు నాకు ఇవ్వడానికి. నేను చదువుతున్న పుస్తకాల్ని లాగి అవతల పారేశాడు. కొద్దిగా మందలించాడు. నేను సుఖపడుతున్నానని, కనీసం నా ఇష్టం వచ్చినవి చదివే స్వేచ్ఛన్నా నాకుందని అనుకున్నా. నేను ఆ భావానికి దూరమైనాను. నా భర్త నాకిచ్చిన పుస్తకాలు కార్మికుల గురించి, నాకేనాటికి తెలియని ఆర్థిక శాస్త్రం గురించి చెప్పినాయి. వాటిని కనీసం వల్లెవేయలేకపోతే నాకీపాటి సుఖమన్నా దక్కదేమో అని చదవసాగాను. నా భర్త నాకు చీర కట్టడం దగ్గర నుంచి నడవడం వరకు కొత్త పద్ధతులు నేర్పాడు. బొట్టు వద్దన్నాడు. అలంకారాలు ఉండడం బూర్జువా లక్షణమట. బూర్జువా అంటే పురాణాల్లో రాక్షసులేమో అనుకున్నాను. పూలు మానేశాను. మా ఇంటికి కొంతమంది వచ్చేవారు. వాళ్ళకి నేను వల్లెవేసిన పదాలు ఒప్పచెప్పేదాన్ని. వాటి అర్థాలు తెలియకపోయినా ఆ వచ్చిన వాళ్ళకి నన్ను చూపి ఆత్మ సంతృప్తి పొందేవాడు నా భర్త. ఇక్కడ కులాలు మతాలు లేవు. అంతా ఒక్కచోటనే భోంచేసేవాళ్ళు. నాకు మళ్ళీనే కొంతమంది స్త్రీలు కూడా ఇక్కడికి వచ్చేవాళ్ళు. వాళ్ళ మొహాల్లో యథార్థంగా మనుషులకు ఉండాల్సిన కళా కాంతులు గాక ఇంకేదో వివర్ణత గోచరించేది. వాళ్ళ మాటలు మామూలుగా ఉండక డొంక తిరుగుడుగా అపసవ్యంగా ఉండేవి. ఒకరినొకరు అభినందించుకునేవారు. స్త్రీకి స్వాతంత్ర్యం లేదని, తాము ఇవ్వాలని చెప్పుకునేవాళ్ళు. నాకప్పుడప్పుడు నవ్వొచ్చేది. రాను రాను నా స్థితి దుర్భరం కాసాగింది. లోకమంతా ఆకలితో దోపిడీతో నిండి ఉంది అంటూ మా ఆయన లోకం మరమ్మత్తులో కొంపనే మరిచిపోయినాడు. నన్ను ఆయన అసలే గమనించలేదు. ఇంట్లో ఏమీ ఉండేవి కాదు. నా గాజులు గొలుసు అమ్మాను. అవి అయిపోయినాయి. ఆకలితో నేను తెల్లవార్లు అల్లాడి చస్తూ ఉంటే మా ఆయన ఏ ఊర్లోనో కరువులో చచ్చేవాళ్ల కోసం సానుభూతి సభలు పెడుతూ ఉండేవాడు. పైగా ఆ సభల్లో నేను కూడా కరువు పాటలు పాడాల్సి వచ్చేది. నేను ఆదర్శ భార్యనని పొగడబడ్డాను అనేకుల చేత. అనేక మంది మా ఇంట్లో పోగై ఎప్పుడూ వాస్తవిక జీవితానికి సంబంధించని ఆదర్శపు ఊకదంపుడు సాగిస్తూ ఉండేవారు. దీనికి మా ఆయన అధ్యక్షుడు. వాళ్ళు మాట్లాడేవేమిటో వింటూ ఉండేదాన్ని. నన్ను ఆ చర్చల్లో పాల్గొనమనేవాళ్ళు. కళ కోసం కాదు అని రాత్రులకి రాత్రులు తన్నుకు చచ్చేవాళ్ళు. బ్లాక్ మార్కెట్ నశించాలని, ప్రభుత్వాలు మారాలని అరిచేవాళ్ళు. నేను ఆకలి మాడుస్తున్నా వాళ్లతోనే అరిచేదాన్ని. అరవలేక ఊరుకున్న రోజుల్లో చక్రపాణి నన్ను వాళ్ళంతా పోయిన తర్వాత నిస్పృహ పనికిరాదని స్పృహ ఉంచి బాధేవాడు. నాలో పాతుకుని ఉన్న మూఢ నమ్మకాల్ని, పురాతన భావాల్ని ఆయన వదులకొడుతున్నాడట చెప్పుకుని సంతోషించేవాడు. చక్రపాణి వల్ల నిజంగా ఎవరికీ ఏ ప్రమాదమూ లేదు. ఊరికే అరవగలడు గాని. అయితే పోలీసులు ఏదో ప్రమాదం ఉందని ఆయన్ని 2 ఏళ్ళు జైల్లో వేశారు. నన్ను ఏమీ చెయ్యలేదు. ఇన్స్పెక్టర్ నన్ను ఏదో అడిగితే నాకేమీ తెలియదని చెప్పాను. ఊరుకున్నాడు. ఆ రోజు మొదలు మళ్ళీ అనాథనైనాను. నాతో పాటే ఏవో ఆదర్శాలని అరుస్తూ వచ్చిన ఒక ఆయన్ని
సాయం చెయ్యమని కోరాను. ఆయన ఎప్పుడూ కాప్స్టన్ సిగరెట్లు కాల్చేవాడు. మంచి పాప్లిన్ చొక్కాలు, ట్వీడ్ లాగులు తొడిగేవాడు. కాస్త ఆస్తిపరుడే. ఆయన నిర్మోహమాటంగా లేదంటూ మీ ఇబ్బందికి చాలా సానుభూతి చూపిస్తున్నాను, కానీ ఏం చెయ్యను, నా ఆర్థిక స్థితి చాలా శోచనీయావస్థలో ఉంది అంటూ వెళ్ళిపోయినాడు. నేను ఆ ఊరు వదిలి ఏమీ నిర్ణయం లేకుండా ఎటో వెళ్ళిపోయినాను. పర్యవసానం చెప్పేస్తున్నాను. చక్రపాణి ఈరోజు వరకు నన్ను కలుసుకోలేదు. ఇప్పుడు నేను హాయిగానే ఉంటున్నాననాలి. ఒకళ్ళ ఇంట్లో ఈ ఊరిలో వంట చేస్తున్నాను. నన్నొక హోటల్ అతను ఉంచుకున్నాడు. అతను నన్ను ఉంచుకున్నాడని నేను వంట చేస్తున్న ఇంట్లో వాళ్ళు కూడా ఎరుగుదురు, కానీ నన్నేమీ అనరు. ఆ హోటల్ అతను నన్ను సాధ్యమైనంత గౌరవంగానే చూస్తున్నాడు. అతనికి నేను అవసరం. అతనికి ఏమీ ఆదర్శాలు లేవు. వాటి వెనకాల నేను తిరగక్కర్లేదు. నన్నేమన్నా అంటే ఇంకెక్కడికన్నా పోతానేమో అనే భయంతో నన్నేమీ అనకుండా ఊరుకుంటున్నాడతను. ప్రస్తుతం నేను పూర్వం ఏ రోజు కన్నా కూడా స్వేచ్ఛగా కులాసాగా ఉన్నానని చెప్పగలను. ప్రస్తుతం నేను పూర్వం ఏ రోజు కన్నా కూడా స్వేచ్ఛగా కులాసాగా ఉన్నానని చెప్పగలను.